ఆర్యవైశ్య మహిళలను అన్ని రంగాల్లో ముందున్నందున వివిధ ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పుల శారద అన్నారు. వరంగల్ చౌరస్తాలోని రాధాకృష్ణ గార్డెన్లో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో మహిళలకు వివిధ రకాల ఆటల పాటల పోటీలు నిర్వహించి శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుల శారద, కార్యదర్శి కాసం సుష్మా, స్వరాజ్యలక్ష్మి, వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దుబ్బా శ్రీనివాస్, సురేష్, కళావతి, శ్రీలత, జ్యోతి, నాగేంద్ర బాబు, దేవి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శారదా, శ్రీనివాస్, సురేష్లు మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిని అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచేందుకు తమ సంఘం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లో అత్యంత అద్భుతంగా చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నుండి నేను డాక్టర్ ఉప్పల శారద మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలుగా వచ్చాను. అలానే ఈరోజు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాస్ గారు, సురేష్ గారు మరియు మహిళా అధ్యక్షురాలు కళావతి గారు, జ్యోతి గారు అత్యద్భుతంగా వారి యొక్క టీమ్స్తో కోఆపరేషన్తో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మన మహిళలు ముఖ్యంగా ఆనందంతో ఆడి పాడడం ఇక్కడ చూస్తూ ఉంటే మహిళలందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుస్తోంది. మా మహిళల్లో ఈ యొక్క ఉద్దేశం, ఈ యొక్క మంచి ఇది తీసుకురావడానికి ఇక్కడ ఈ యొక్క జిల్లా ఆర్యవైశ్య సంఘం మరి ముందుగా తెలియజేసినట్టుగా ఆర్యవైశ్య సంఘం నుంచి మేము మహిళా కార్యక్రమాలు నిర్మించిన అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఒక్క వైశ్యులతో ఇది ఓన్లీ కండక్ట్ చేస్తున్నాం, కానీ చాలా మటుకు అన్ని ఎవరు వచ్చినా మేము కాదనం, ఓపెన్ టు ఆల్. మరి అదే రకంగా ఈరోజు మేము మహిళలకు ఇచ్చే ఒక మంచి సూచన ఏంటంటే మహిళలందరూ కూడా హౌస్ వైఫ్గా ఉండనియండి, వ్యాపారాల్లో ఉండనియండి, తమంత తాము స్వయం నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా తానొప్పక నొప్పిప్పగా అన్నట్టుగానే తన యొక్క బాటలో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా ఎవరితో కూడా భయపడాల్సిన పని లేదు. మనందరం కూడా నిజాయితీగా ఉంటాము, మరి మర్యాదగా ఉంటాము, మంచితనంతో ముందుకు వెళ్తాం. కాబట్టి ఏ విషయంలో కూడా ముఖ్యంగా మా రాష్ట్ర ఆర్యవైశ్య మహిళలందరూ కూడా భయం అనేది మీరు పెట్టుకోకండి. ఎవరి ముందైనా నిర్భయంగా మాట్లాడండి, నిర్భయంగా సంచరించండి. మనం ఆర్థికంగా మనం నిలబడాలి, మన చేతనైన సహాయ సహకారాలు 10 మందికి అందించాలి. ఇదే మా మహిళా దినోత్సవంలో మేము తీసుకున్న నిర్ణయం. ఎంతోమంది పేదలు మరి అనేక రకాలుగా ఈరోజు అనేక రకాల అవసరాలతో ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మేము ఎన్నో రకాల ఆర్థిక సహాయాలు కానివ్వండి, వారికి కావాల్సిన సహాయ సహకారాలు కానివ్వండి మేము సిటీలోనూ చేస్తున్నాము, మరి అన్ని జిల్లాల్లో కూడా మా మహిళలు చేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్య మహాసభ వరంగల్ మరియు హనుమకొండ జిల్లా మహిళా విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మహేశ్వరి గార్డెన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా రాష్ట్రంలో ఉండబడే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మహిళా విభాగానికి సంబంధించిన పిహెచ్టీలతో పాటు కార్యవర్గం, అదేవిధంగా వరంగల్లో ఉండబడే మహాసభ, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించి ఇతర యోజన విభాగాలన్నీ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు నుంచి ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు వాళ్ళ వెసులుబాటును బట్టి వార్షికోత్సవాలు కూడా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మహేశ్వరి గార్డెన్లో 2 జిల్లా కమిటీలు పిలుపునివ్వడంతో సుమారు 800 మంది మహిళలు ముందుకొచ్చి మేము తప్పకుండా అన్నింటిలో పాల్గొంటామని చెప్పని ఈరోజు ఇక్కడికి రావడం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజకీయ రంగంలో కావచ్చు, మరో పక్క కార్మిక రంగంలో కావచ్చు, అదేవిధంగా అన్ని రంగాల వ్యాపార రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా చాలా మంది ముందుకు వస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏదేమైనా మహిళల్ని వెలికి తీసి వాళ్ళ ఉన్న సృజనాత్మకత బయటకు తీయాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఇక్కడ సుమారు 11 రకాల గేమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 11 రకాల గేమ్స్తో దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్లో 2 జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సామాజిక దృక్పథంతో పనిచేసే మహిళల్ని కూడా సెలెక్ట్ చేసి, దాంతోపాటు కొంత సేవా కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు,
డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసాం. సుమారు 120 మందిని కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదేమైనా వరంగల్ జిల్లాలో, హన్మకొండ జిల్లా 2 జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవం ఈరోజు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం కొనసాగాలని చెప్పే లక్ష్యంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం, దానికి ఈరోజు రాష్ట్ర నాయకత్వం కూడా పిలిచి గర్వంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా చాలా మంది సహాయ సహకారం అందించారు. బజ్జూరి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈరోజు హాల్తో పాటు కొన్ని గిఫ్ట్లు కూడా అరేంజ్ చేయడం, ఎల్జీ కంపెనీ వాళ్ళు చేయడం, దాంతోపాటు కాసం నమసేవకు సంబంధించిన వాళ్ళు ఈరోజు గిఫ్ట్ కూపన్స్ పంపిణీ చేయడం, అట్లాగే అనంతుల వాళ్ళు కూడా గిఫ్ట్ కూపన్ పంపిణీ చేయడం, ఎన్ఎస్జీ వాళ్ళు కూడా గిఫ్ట్ కూపన్ పంపిణీ చేయడం, ఎల్జీ కంపెనీ వాళ్ళు కూడా ప్రచారానికి సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసుకోవడం. అంటే వీటన్నిటిని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రేపు రాబో కాలంలో మాకు కూడా తప్పకుండా మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని కూడా ఈరోజు దీన్ని చూసి నాకు అర్థమైంది. తప్పకుండా వాటిని విజయవంతం చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.